గుర్ఖాలాండ్ అన్న డిమాండ్ ఒకప్పుడు బాగా చర్చకొచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డార్జిలింగ్ ప్రాంత నేతలకి అవకాశాలు దక్కనప్పుడు ఆ నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అయితే వాళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చాక అది పట్టించుకోలేదు. అందుకని దాన్ని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకొని గుర్ఖాలాండ్ మేమొస్తే ఇస్తామన్నది. అదే సందర్భంలో అప్పటికి పట్టించుకోలేదు. కానీ మమతా బెనర్జీ ఆ మాట అంటే పట్టించుకున్నారు. తీరా చూస్తే ఆమె అధికారంలోకి వచ్చి 15 ఏళ్లలో గుర్ఖాలాండ్‌ని విడగొట్టాలన్న ప్రయత్నం ఏం చేయలేదు. పైగా దాని మీద ఉద్యమించినటువంటి బీజేపీ రాష్ట్రాన్ని విడదీసే కుట్రలు చేస్తుంది, వెంటాడతాం, వేటాడతాం అని వార్నింగ్‌లు ఇచ్చింది. చివరికి డార్జిలింగ్‌కి వెళ్ళడానికి కూడా నిరాకరించింది మమతా బెనర్జీ. ఇప్పుడు అక్కడికే అమిత్ షా వెళ్ళాడు. దాంతో డార్జిలింగ్‌లో గూర్ఖా నేత క్లియర్‌గా స్టేట్మెంట్ ఏంటి, డార్జిలింగ్‌కి మొదటిసారి పెద్ద స్థాయి నాయకుడొచ్చారు అమిత్ షా. ఆయనకి ధన్యవాదాలు. మమతని 3 సార్లు పిలిచినా రాలేదు. కాబట్టి మా ప్రాంతం నుంచి బీజేపీని గెలిపిస్తామంటూ ప్రకటించుకొచ్చారు.